ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో వరద నీరు చేరింది. దీంతో బొగ్గు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. ఇల్లందు, కోయగూడెం ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, గౌతమ్ ఖని ఓసీపీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మోటార్లతో నీటిని తోడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జేకేఓసీలో నిన్న జేకేఓసీతో పాటు ఇల్లందు ఓసీ, దాంతో పాటుగా కోయగూడెం ఓసీల్లో 3 ఓసీల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా 3 ఓసీలలో కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దాంతోపాటు ఓవర్ బర్డెన్ మట్టి వెలికితీత పనులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో కొత్తగూడెంలో జేకేఓసీలో ఇప్పటికే 2000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయినట్టుగా అధికారులు వెల్లడించారు. దాంతో పాటుగా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు జేకేఓసీ, దాంతోపాటు కోయగూడెం ఓసీల్లో కూడా ఈ 2 ఓసీల్లో కలిపి 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. దాంతోపాటు 30,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికించే పనులకు కూడా పూర్తిగా ఆటంకం కలగడంతో అధికారులు ఈ 3 ఓసీల్లో కూడా మోటార్ల సాయంతో నీటిని బయటికి పంపింగ్ చేస్తాను. పంపింగ్ చేసి 2వ షిఫ్ట్ 2 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2వ షిఫ్ట్ కూడా అంతరాయం ఉంటుందా లేదా అనే విషయంపై కూడా సమాలోచనలు కూడా చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే ఈ 3 ఓసీల్లో సంబంధించింది కొత్తగూడెం జేకేఓసీతో పాటు ఇల్లందు ఓసీ, కోయగూడెం ఓసీలో ఈ 3 ఓసీల్లో కూడా లోపల వర్షానికి నిండిపోయిన వాటర్ అంతా బయటికి పంపింగ్ చేస్తారు. పంపింగ్ చేసిన తర్వాత పంపింగ్ పూర్తి అయితే మాత్రానికి మధ్యాహ్నం 2వ షిఫ్ట్ పనులు మొదలైతే 2వ షిఫ్ట్ పనులు మొదలు కాకపోతే మాత్రానికి దాదాపు కూడా 6,700 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే సింగరేణి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దీనిపై కూడా పూర్తిగా ఇప్పటికే 3 ఓసీలకు సంబంధించి అధికారులు కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ వర్షాకాల సీజన్ మొదలు కావడంతో ఇప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తికి పూర్తి స్థాయిలో ఆటంకం కలగకుండా భారీ మోటార్లను కూడా జంబో మోటార్లను కూడా తెప్పిస్తున్న పరిస్థితిని గతంలో కూడా ఇప్పటికే గత ఏడాదిలో రివ్యూ చేసిన సందర్భంలో సింగరేణికి సంబంధించిన మోటార్లు 2-3 ఈ మోటార్లు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో మాత్రానికి ఇప్పుడు కొత్త మోటార్లు కూడా తీసుకురావాలని సింగరేణి అధికారులు కూడా తలంచినట్టు దానికి సంబంధించిన ఇండెంట్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ 3 ఓసీల్లో సంబంధించి ఎక్కువ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ 2 మీటర్లు 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కానీ ఓవర్ బర్డెన్ పనులు మట్టి వెలికించే పనులతో పాటు బొగ్గు ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వర్షాకాల సీజన్ మొత్తం పూర్తి అయిపోయేంత వరకు మాత్రానికి భారీ స్థాయిలో యంత్రాలను కూడా భారీ మోటార్లను తీసుకొచ్చి జంబో మోటార్లు తీసుకొస్తే వీటికి మట్టి వెలికించే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా బొగ్గు ఉత్పత్తి చేయడానికి మాత్రమే వీలుగా ఉండేందుకు అధికారులు సమాయత్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. జమీమా. థ్యాంక్ యూ రజనీకాంత్.